రోజీ లోపలికి వెళ్ళండి. నాకు చిన్న పూజ ఉంది, చేసొస్తాను. సరేనండి. పదండి. తీసుకెళ్ళు. నందిని. అజ్జీ అజ్జీ, ఎక్కువసేపు వాళ్ళు ఉండటం మంచిది కాదు. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. మన వాళ్ళొచ్చే లోపే ఎలాగోలా వీళ్ళని పంపించేయాలి. లేకపోతే నువ్వే వాళ్ళ కోడలు అని తెలుస్తుంది. అలాగే అజ్జీ. రండి. అసలు ఏంటోనమ్మా, ఈ ఇంట్లో అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక వాతావరణంలోకి అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. ఎంత కోటీశ్వర్లైనా కొంచెం కూడా గర్వం లేదు ఈ ఇంట్లో వాళ్ళకి. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పదమ్మా. కూర్చోండి. నందిని, మీ ఫ్రెండ్ రోజీ ఎక్కడమ్మా? ఏంటమ్మా అలా ఉన్నావు? సడన్ గా అత్తయ్య మావయ్య వచ్చేసరికి ఇప్పుడు ఏ మర్యాద చేయాలని కంగారు పడుతున్నావా? మాకేం మర్యాదలు అక్కర్లేదు. అదేం లేదు, రోజీ బయటకు వెళ్ళింది, తనింకా రాలేదేంటా అని. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? పెద్దరోజు గారు ఆఫీస్ పని మీద ఏమన్నా క్యాంప్కి వెళ్ళారా? ఆంటీ, భోంచేద్దామా? ఇప్పుడు అవేమొద్దమ్మా, అసలు మీ వచ్చింది. ఆంటీ ఒక్క నిమిషం. అది ఫ్రూట్స్ తీసుకురా. అలాగేమ్మా. చెప్పండి ఆంటీ. అమ్మా, మీ పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాం. సుమారు 5,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది. ఆ పెళ్లికి సంబంధించిన పనులన్నీ మన రోజీ వాళ్ళ అన్నా వదినలు వినోద్కి సద్యకి అప్పచెప్పాలనుకుంటున్నాం. ఉంది ఒక్కగానొక్క కొడుకు, పెళ్లి చాలా వైభవంగా జరగాలమ్మా. అవునందిని, సంధ్యా వినోదులు ఇప్పుడేమైనా వస్తారా? తెలీదా ఆంటీ. ముందు మీరు ఫ్రూట్స్ తీసుకోండి. నందిని, వాళ్ళని వీలైనంత త్వరగా పంపించి, ఎవరైనా వస్తే ప్రమాదం. అదే చూస్తున్నాను. అమ్మా నందిని, ఇంకా నువ్వెందుకు ఇక్కడ చెప్పు, మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, కోడలువైనా కూతురువైనా ఇక నువ్వేనమ్మా మాకు. నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు కదమ్మా. అయ్యో, పెళ్ళికి ముందలా ఉండటం బాగోదు కదా ఆంటీ. ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నాను. ఒక విధంగా నాకిది పుట్టిల్లుతో సమానం. సరే అమ్మా, మేము బయలుదేరుతాం. రోజీ మేడం గారిని, మీ ఫ్రెండ్ని మేము అడిగానని చెప్పు. అలాగే. ఉంటాను తల్లి. ఉంటాను తల్లి. అలాగే. రండి. ఎవరిదే కారు? ఏమో, పద. వీళ్ళు లోపలికి వెళ్ళారంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? అజ్జీ. అజ్జీ, ఎవరిదా కారు? ఎవరొచ్చారేంటి? అది సిద్ధు అమ్మ నాన్న వచ్చారు సంధ్య. ఓ, పాపం వాళ్ళ కోడలు నందిని ఎక్కడికి వెళ్ళిపోయింది కదా, అది అడగడం కోసం వచ్చుంటారు.
అవును. ఏ వినోద్, ఎక్కడికి? వాళ్ళని పలకరించొస్తాను. వద్దులే వినోద్, వాళ్ళకి పదే పదే నందిని గుర్తు చేసి బాధ పెట్టినట్టుంటుంది. వినోద్, ఈ ఫైల్ ఏంటి? మీరు అర్జెంటుగా సంతకాలు చేయాల్సిన ఫైల్స్ అజ్జయ్. అంత అర్జెంటా? మీరు ఇవి చూసి సంతకాలు చేసేస్తే మనం పెండింగ్ వర్క్స్ పూర్తి చేయొచ్చు. రెండజ్జి, లోపలికి వెళ్దాం, సంతకాలు పెడుతురు గాని. వినోద్, అర్జెంట్ అన్నావుగా, ఇవ్వు, నేను ఇక్కడే సంతకం పెడతాను. అజ్జి, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. వినోద్, అర్జెంట్ అన్నావుగా, ఇప్పుడే వెళ్ళి ఆ పని పూర్తి చేయి. సంధ్య, నువ్వు కూడా వెళ్ళు. నేనా? నేను దేనికి? వెళ్ళు, పర్లేదు. అలాగే అజ్జి. పద. వినోద్, ఏంటజ్జి? నేను ఏ ఫైల్ మీదైనా క్షుణ్ణంగా పరిశీలించి కానీ సంతకాలు చేయను. నీ మీద నమ్మకంతో మొదటిసారి ఇలా చేశాను. జాగ్రత్త. అలాగే అజ్జి. సంధ్యా వినోదులు ఎందుకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు? ఆఫీస్ పని మీద అర్జెంటుగా వెళ్తున్నారు. ఏదైనా విషయం చెప్పాలా? అదేనండి, వినోద్తో సిద్ధు నందినిల పెళ్లి విషయాలు మాట్లాడదామని, వినోద్కి పెళ్లి బాధ్యతలు అప్పచెప్దామని. నేను వాడితో మాట్లాడతానులేండి. అర్జెంటుగా వెళ్తున్నారుగా. సరే అమ్మా, వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళొస్తామండి. ఒక గండం నుంచి తప్పించుకున్నావు. ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? మాట్లాడరే.
ఇప్పుడు మీకు ఎలా ఉందండి? మేడం, మిమ్మల్నేనండి. గాయం నొప్పిగా ఉందా? అసలేం జరిగింది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరొక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదమా? అవునండి, చాలా పెద్ద ప్రమాదం. మీరు తప్పించుకున్నారు. మీకెవరో యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు. మీరు ప్రాణాలతో తప్పించుకున్నారు. దెయ్యం మాస్క్ వేసుకునే వ్యక్తి మిమ్మల్ని చంపాలనుకున్నాడు. మీరింట్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని పట్టుకొని ఎలాగైనా చంపాలని, ఇదిగో ఇంతకుముందు మన ఇంటి ముందు కూడా అక్కడే ఉన్నాడు. అంటే లక్ష్మి చెప్పింది నిజమే అన్నమాట. తనని చంపబోయిన వాడే నన్ను చంపబోయాడనమాట. అయితే వాడు మా ఇద్దరికి ఉమ్మడి శత్రువు అయి ఉంటాడు. ఎవడు వాడు? మా ఇద్దరిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఏంటండి ఆలోచిస్తున్నారు? చాలా థ్యాంక్స్ అమ్మా. చావు అంచుల దాకా వెళ్ళిన నన్ను నీ ప్రాణాలకి తెగించి కాపాడావు. పర్లేదమ్మమ్మ, మీకోసం ఏమైనా చేస్తాను. అమ్మమ్మ, ఏమీ లేదండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చమ్మ అమ్మమ్మని చూసినట్టు ఉన్నారు. అందుకే అలా అన్నాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని నేను అమ్మమ్మ అని పిలవకూడదా? అదేం లేదమ్మా, నువ్వు అమ్మమ్మ అని పిలవచ్చు. నువ్వలా పిలుస్తుంటే నాకు నా మనవరాలు పిలిచినట్టు అనిపిస్తోంది. ఇంతకీ నీ పేరేంటి? ఫాతిమా బేగం. ఫాతిమా బేగం, మంచి పేరు. నా పేరు రోజీ గారు. నా పేరు నీకెలా తెలుసు? ఏం లేదండి, ఇందాక కారులో మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు మీ కంపెనీ ఫైల్ మీద మీ ఫోటో కిందున్న మీ పేరు చూశాను. ఆ పని మీదే వెళ్తున్నాను. ఇంతలో ఇదంతా జరిగిపోయింది. అవునమ్మా, నువ్వు ముస్లిం అమ్మాయివైనా తెలుగు బాగా మాట్లాడుతున్నావే. పేరుకి ముస్లిం అమ్మాయిని కానీ చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ల మధ్య పెరిగాను. అందుకే తెలుగు బాగా మాట్లాడతాను. వెరీ గుడ్ ఫాతిమా బేగం. నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? మా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారేమో, ఫోన్ చేసి మాట్లాడతాను. నా ఫోన్ కార్లో ఉండిపోయింది. లేదమ్మమ్మా, నేను ఫోన్ తీసుకొచ్చాను, కానీ ఇక్కడ సిగ్నల్స్ లేవు. అయ్యో, ఇప్పుడెలా? సరేలే, ఇప్పటికే లేట్ అయింది, నేను బయలుదేరతాను. ఎక్కడికి వెళ్లేది? మీరు అస్సలు కదలకూడదు. ఈ రోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. పైగా మిమ్మల్ని చంపబోయేవాడు దారిలో మళ్ళీ మీకోసం ఎక్కడైనా కాపు కాచి ఉంటే? ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? అది కాదమ్మా, నీకెందుకు శ్రమ అని. ఇందులో శ్రమేముంది? అయినా అమ్మమ్మకి మనవరాలు సేవ చేయడం శ్రమ అవుతుందా చెప్పండి? మీరిలా కూర్చోండి, హాఫ్ అన్ అవర్లో వంట రెడీ చేసి తీసుకొచ్చేస్తాను. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. లేదు లేదు, తప్పించింది. ఎవరో అమ్మాయి దాని ప్రాణాలు కాపాడింది. అమ్మమ్మా రండి. ఫాతిమా, నా కోసం ఎంత శ్రమ తీసుకుంటున్నావు? కూర్చోండి.
దానికోసం చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనబడలేదు. అంత మాయగా ఉంది. దాని కారు ఆనవాళ్ళు కూడా తెలియడం లేదు. కానీ ఏం పర్లేదు, మీరు నాకు ఇచ్చిన టార్గెట్ గ్యారంటీగా రీచ్ అవుతాను. ఫాతిమా, నువ్వు తిను. అయ్యో, మీరు తినండి అమ్మమ్మా, నేను తర్వాత తింటాను. అమ్మమ్మ, నేను తినిపిస్తాను. చాలా బాగా వంట చేసావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఇంక చాలు, తినండి. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా, జోలలు నాకే పడరుగా, ఆ జాలిని మరచిపోలేనుగా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. అసలు ఆవిడ సంతకం పెట్టిందంటే నేను నమ్మలేకపోతున్నాను. చూడు, ఆవిడ సంతకం పెట్టడం గొప్ప కాదు, ముందు మన పని మనం చాలా తొందరగా చేయడం గొప్ప. వెంటనే ఆ ఫ్యాక్టరీలో ఉన్న సరుకంతా శ్రీ లక్ష్మీ విలాస్ కంపెనీకి పంపించు. ఆల్రెడీ 5 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నాం. ఈ రోజే ఆ ఏర్పాట్లు చేస్తాను మేడం. మనం ఇంకేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ సంతకం వల్ల అఫీషియల్ గానే సరుకును పంపించవచ్చు. ఓకే, మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే మేడం, ఉంటాను సార్. చూడు వినోద్, మనం చేసిన ఈ పని మీ అమ్మమ్మ అజ్జీల మధ్య రావణ కష్టంలా మారిపోవాలి. నాకు చెప్పకుండా ఎందుకు సంతకం పెట్టావని రోజే నానమ్మ అజ్జి మీద ఫైర్ అయిపోవాలి. అసలు తన సంతకం ఎప్పుడు పెట్టిందో తెలియక ఇటు రోజే నానమ్మకి సమాధానం చెప్పలేక అజ్జికి పిచ్చెక్కిపోవాలి. వినోద్, మనం నెక్స్ట్ వీక్ అసలు ఇండియాలోనే ఉండొద్దు. ఈషతో సహా మనం సింగపూర్ వెళ్ళిపోదాం. అక్కడే ఒక 4 రోజులు సరదాగా గడిపోద్దాం. ఈ లోపు ఇక్కడ చాలా జరిగిపోతాయి. నువ్వు ఎలా చెప్తే అలా ఉండు, ఇప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. హలో